ఏడాది పొడుగునా గొడ్డు చాకరీ చేస్తే చివర్లో ఒక పిజ్జా పార్టీ ఇచ్చి యు డిడ్ ఏ గ్రేట్ జాబ్ అనే బాసుల్ని చూసాం. మార్కెట్ బాగా లేదు అని చెప్పి ప్రాజెక్టులను ఆపేయటం, ఇన్సెంటివ్స్ కట్ చేస్తే కంపెనీలను చూసాం. ఇక గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ మధ్య ఫ్రీ స్నాక్స్, ఫ్రీ లాండ్రీ వంటి సర్వీసులను కట్ చేస్తున్నాయి. కానీ ఒక కంపెనీ యజమాని మాత్రం తనకు లాభం కన్నా కృతజ్ఞతే మిన్నా అనుకున్నాడు. తన కంపెనీలో పనిచేస్తున్నటువంటి 540 మంది వర్కర్స్కి తన కంపెనీ అమ్మగా వచ్చినటువంటి అమౌంట్లో 10 తరాలకు తిన్నా తరగనటువంటి ఆస్తిని బోనస్గా ఇచ్చాడు. అమెరికాలోని లూసియానాకు చెందిన ఫైర్ బ్యాండ్ అనేటువంటి కంపెనీ ఇటు టెలికాం రంగాలకు అలాగే డేటా సెంటర్లకు అవసరమయ్యే పరికరాలను తయారు చేస్తుంది. దీన్ని 1982లో స్థాపించారు. ఇటీవల ఈ కంపెనీని ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు అమ్మేశారు. ఈ కంపెనీని అమ్మగా వచ్చినటువంటి సొమ్ములో 15% అంటే సుమారు 2000 కోట్ల వరకు వాటాను ఈ 540 మంది వర్కర్స్కి ఇస్తున్నట్టు ప్రకటించాడు. కొందరు ఉద్యోగులకు ఈ బోనస్ రూపంలో లక్షల డాలర్లు అందడంతో వాళ్ళ జీవితమే మారిపోయింది. ఈయన ఇలా ఇవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా? కరోనా సమయంలో అలాగే కంపెనీ టఫ్ సిచ్యువేషన్లో ఆయనకు అండగా ఉన్నందుకంట. ఇక దీంతో పాటు మరి లాభం వాళ్ళకు కూడా ఉంటుంది కదా, నాతో పాటు వాళ్ళు కూడా కష్టపడ్డారు కదా అంటున్నాడు. గతంలో కూడా భారత్ బయోటిక్ అధినేత కృష్ణ ఎల్లా కూడా కరోనా సమయంలో అహర్నిశలు కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన వాళ్ళకి భారీగా బోనస్లు ఇచ్చాడు. ఇక కొంతమంది సిబ్బందికి అయితే కార్లను బహుమతిగా ఇచ్చాడు. నిజంగా ఇలాంటి ఒక కంపెనీ, ఇలాంటి ఒక బాస్ మనకు కూడా దొరికితే చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే మనం ఎలాగూ గవర్నమెంట్ జాబ్స్ కావు గనక అట్లీస్ట్ రిటైర్మెంట్ వయసులో అన్నా ఎంతో కొంత ఈ డబ్బు ఉపయోగపడుతుంది కదా.